సువార్త ప్రకటించని ఎడల నాకు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మూడో రోజు సభకు చేరువచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చేతిలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు. అలాగే గనులైనటువంటి దైవజనులు, వేదికను అలంకరించినటువంటి దేవుని సేవకులకి, అలాగే వేదిక ప్రక్కన ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలు మరి ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య ద్వారా చక్కగా నిర్వహిస్తున్నటువంటి దైవజనులు, మా సహోదరులు, మేమంతా ఒక ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనుల దగ్గర పరిచర్య నేర్చుకుని పరిచర్యలో అడుగుపెట్టి ఈ యొక్క సేవను కొనసాగిస్తున్నటువంటి సహోదరులం. మరి మా జత పనివాడు ఎంతో వైరాగ్యం కలిగినటువంటి దైవజనుడైన మరి సహోదరుడు జీవన్ గారికి, కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సేవను బట్టి, ఈ పరిచర్యను బట్టి ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సేవ పరిచర్యను బట్టి, ఈ యొక్క దైవజనులను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు వారి మనసులో ఉంచినటువంటి మరి భారం, వారి యొక్క మనసులో ఉంచినటువంటి ఈ యొక్క సేవ భారం దేవుడు అద్భుతంగా నెరవేర్చి అనేక ఆత్మలకు, అనేక ప్రజలకు రక్షణ, క్షేమం, ఆశీర్వాదం కలుగు చేయునుగాక. ఆమెన్ చెప్తారా? మీ ఆమెన్ నాకు కూడా వినబడాలి. స్తోత్రం. నేను మైక్లో చెప్తాను, మీరు మైక్ లేకుండానే చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరి దైవజనులు చెప్పినట్లుగా అక్టోబర్ నెలలో దేవుని యొక్క సేవకులందరూ కలిసి మరి ఒక 2 రోజులు దేవుని మందిరంలో మంచి సహవాస ప్రార్థనలు అనవచ్చు, లేకపోతే దైవ సేవకుల యొక్క సదస్సు అనవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మంచి కూడికలు జరిపించాలని మరి ప్రేరేపించబడి మాట్లాడుకున్నాం. ఆ రీతిగా దేవుని చిత్తమైతే నిర్వహించబడతాయి. మరి ప్రభు వాటిని జరిగించి కొనసాగించేటట్లుగా మీరు ప్రార్థన చేయాలని, ఈ పరిసర ప్రాంతాల్లో దైవ సేవకులందరూ కూడా మరి మీకు వర్తమానం పంపిస్తాం. దైవ సేవకులందరూ సమకూర్చబడి ఒక బలమైన, ఉజ్జీవకరమైనటువంటి కూడికలు జరగాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నాం. వాటి కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మొదటి రోజు, అలాగే నిన్నటి రోజు, ఈరోజు పగలు ఈ సభలు జరుగుతూ మరి ఈ ప్రాంతంలో ఒక మహోత్సవం లాగా జీసస్ క్రాస్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్నటువంటి సువార్త మహోత్సవాలు. మరి ఎంతమంది ప్రజలు ఉన్నారనేది ముఖ్యం కాదు, లేకపోతే ఎంత ఖర్చు అయింది అనేది ముఖ్యం కాదు, కానీ ఎంత దేవునికి మహిమ కలుగుతుంది అనేది ముఖ్యం. ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు అనేది ముఖ్యం. ఎంతమంది పరలోక రాజ్యానికి సిద్ధపరచబడుతున్నారు, పరలోక మహిమ ఎంతగా దిగి వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
ఈ యొక్క సభల్లో మరొక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏంటంటే చక్కటి వర్తమానం విన్నాం కదా. ఏంటి ఆ వర్తమానం? దైవజనులు జీవన్ గారు చక్కటి మాటలు చెప్పారు. నీవు లెమ్ము తేజరిల్లుము. నీకేమొచ్చింది? వెలుగు వచ్చింది. వెలుగు లోకంలోకి ఎప్పుడో వచ్చింది. ఆ వెలుగు ఆయా సమయాల్లో ఆయా దైవ ద్వారా మరొక్కసారి ప్రకటించబడుతుంది. ఆ చక్కటి వెలుగును గురించిన మాటలు దైవజనులు తెలియచేశారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను పాట పాడదాం అనుకున్నా. రోజు తమ్ముడు ఎందుకని సిగ్నల్ కట్ అయిపోతుందా? చూడమ్మా, సిగ్నల్ కదిలితే కట్ అయిపోతే ఎట్లా? ఈరోజు నేను ఒక పాట పాడదాం అనుకున్నాను, దేవుని స్తోత్రం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నిన్న అనుకున్నా ఈరోజు మీటింగ్లో పాడదామని. కానీ ఈరోజు మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత పాటలు జరుగుతుంటే, ఇప్పుడు వర్షిప్ జరుగుతుంటే ఇక పాడకూడదు అనుకున్నా. ఎందుకు అనుకున్నానంటే మా దైవజనులు లేసన్ గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మా ఆత్మీయ దైవజనులు, మా నాయకులు ఏసన్ గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆయన ఇక్కడ ఆరాధనలో ప్రత్యక్షమయ్యారు. ఆత్మదేవుడి ద్వారా ప్రత్యక్షమై తమ్ముడు మరి జాషువా పాడుతుంటే అచ్చం ఏసన్ గారు పాడినట్లుగానే ఉంది. మరి ఆ స్వరం తనకి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మరి వీడియో చూడకుండా ఓన్లీ ఆడియో మాత్రమే చూస్తే అద్భుతమైనటువంటి ఆరాధన, అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆత్మ నడిపింపు ఆ పాటలో ఏసన్ గారు ఇంకా సజీవుడుగా దేవుని యొక్క కృపను బట్టి మన మధ్యలో సంచరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చక్కటి పాటలు పాడుతున్నాడు. ఆ తమ్ముణ్ణి దేవుడు ఆయన మహాకృప చేత బలంగా వాడుకును గాక. అలాగే మరి చివరిలో అన్న కూడా ఓల్డ్ సాంగ్, చాలా అద్భుతమైనటువంటి పాట. రండి యెహోవాను గురించి ఉత్సాహగానం చేయదు అని మరి చాలా ఇష్టమైనటువంటి పాట. నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట చక్కగా మరి అంటే సమయం అయిపోతుంది, ప్రసంగం దేవుని వాక్యం వినాలని క్లుప్తంగా ముగిచ్చారు. కానీ చాలా అద్భుతమైన పాట పాడారు. అన్నను బట్టి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి చదవండి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి మరి చదువుదాం. వాక్యం చదివేవాళ్ళు దయచేసి కొంచెం క్లియర్గా మరి నాకు వినబడేటట్లుగా చదివి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వాక్యం. పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇశ్రాయేలు భయపడకు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. చూడండి, దేవుని యొక్క వాక్య వాగ్దానాన్ని యెషయా గ్రంథంలో ఇజ్రాయేలు కొరకు, లేకపోతే ఇజ్రాయేలు ప్రజల కొరకు, లేకపోతే యాకోబు కొరకు, యాకోబు ఇంటి వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు. తలల పైకెత్తండి.
పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇశ్రాయేలు భయపడకు అంటే యాకోబు యొక్క జీవితం ఎలా ఉంది అనేది అక్కడ మనం గమనిస్తున్నాం. యాకోబు యొక్క జీవితం ఎలా ఉందంటే ఒక పురుగులాగా ఉందంట. అంటే పురుగును తీసేసినట్లుగా తీసేస్తుంది లోకమంతా. పురుగును చూస్తున్నట్లుగా చూస్తుంది యాకోబు యొక్క సంతతిని కానీ, యాకోబును కానీ, యాకోబు ఇంటి వారిని కానీ పురుగును చూస్తున్నట్లుగా చూస్తుంది. పురుగును ఎలా చూస్తాము? అది నేల మీద పాకుతుందనుకో కాలుతో తొక్కేస్తాం, లేకపోతే దాని మీద చెప్పుతో నలిపేస్తాం, లేకపోతే ఎక్కడైనా గోడ మీదో లేకపోతే మన చుట్టూ తిరుగుతానో కనబడిందనుకో చేతిలో ఏది ఉంటే అది విసిరి దాన్ని కొట్టి దాన్ని దూరంగా పంపించడానికో లేకపోతే దాన్ని చంపేయడానికో ప్రయత్నం చేస్తాం. పురుగు యొక్క పరిస్థితి యోబు 25వ అధ్యాయం 6వ వాక్యంలో పురుగును గురించి ఏమని చెప్తాడంటే అది ఒక అపవిత్రమైనటువంటిది, దేవుని దృష్టికి ఏమాత్రము కూడా పవిత్రమైంది కాదు అని చెప్తాడు పురుగును గురించి. అంటే యాకోబు యొక్క జీవితం, ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అది ఒక తృణీకరించబడిందిగా, త్రోసివేయబడినటువంటిదిగా, ఎందుకు పనికిరానటువంటి జీవితంగా తన యొక్క జీవితం మార్చబడిపోయింది. అందుకని యాకోబు ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడంటే ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నాడు, ప్రతి చిన్న విషయానికి కలవరపడుతున్నాడు, జీవితంలో ఏది ఎదురైనా భయపడుతున్నాడు, జీవితంలో ఏ సమస్య వచ్చినా భయపడుతున్నాడు, చుట్టుపక్కల ఏది జరిగినా కానీ కలవరాలతో భయంతో ఉంటున్నాడు. ఎందుకనంటే తను అనుకుంటున్నాడు నేను పురుగుని. 22వ కీర్తన 6వ వాక్యంలో దావీదు అంటాడు కదా, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత తృణీకరించబడిన వాడను, మనుషుల చేత త్రోసివేయబడినటువంటి వాడనని చెప్తాడు. అలాగా యాకోబు, ఇశ్రాయేలు మరి తృణీకరించబడుతూ, త్రోసివేయబడుతూ, అసహింపబడుతూ ప్రతి విషయానికి భయపడుతున్నాడు, కలవరపడుతున్నాడు. ఏమనుకుంటున్నాడంటే అయ్యో నేను స్వల్ప జనము కదా, అయ్యో నేను పురుగు వంటి వాడను కదా, అయ్యో నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని కదా, ఇశ్రాయేలీలనే ప్రజలుగా ఉన్నటువంటి నేను చాలా స్వల్పమైన జనాంగం కదా అని భయపడుతున్నాడు, కలవరపడుతున్నాడు. అలాగ భయపడుతూ కలవరపడుతూ తనను తాను పురుగుగా ఎంచుకుని బాధపడుతున్నటువంటి ఈ యాకోబుతో, ఈ ఇశ్రాయేలుతో ప్రభు ఒక మంచి వాగ్దానం ఏం చేస్తున్నాడంటే నేను నీకు సహాయము చేయబోతున్నాను. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. పురుగు వంటి యాకోబు
కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడిల్చిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడిల్చిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హుషారుగా చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబుని గురించి, ఇశ్రాయేలుని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక వాగ్దానపూర్వకమైనటువంటి మాట ఏంటంటే, నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే నీవు పురుగు వంటి వాడుగాను స్వల్ప జనాంగముగా కలవరపడుతున్నావు. కాబట్టి పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1998వ సంవత్సరం మే నెల వరకు, 1998వ సంవత్సరం 1948వ సంవత్సరం మే నెల వరకు కూడా ఇజ్రాయేలు దేశం ఒక దేశముగా లెక్కించబడలేదు. యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని వారు తృణీకరించి, వారు త్రోసివేసి, ఆయన్ని సిలువ వేయమని కేకలు వేసి అప్పగించారు. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కాని పలికారు. అలాగా ఆయన్ని తృణీకరించి త్రోసివేశారు. అప్పటి నుండి కూడా మరి ఆయన్ని సిలువ వేసిన ఆ సమయం నుండి కూడా 1948వ సంవత్సరం మే నెల వరకు ఆ దేశము ఒక దేశముగా లెక్కించబడలేదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ పటంలో కూడా ఆ దేశం కనబడలా, మరుగైపోయింది. అందరూ అనుకున్నారు ఇక ఇజ్రాయేలు దేశం అనేది ఇక లేదు, ఇజ్రాయేలు ప్రజలనే వారు ఇక లేరు, మరుగైపోయారు. ఆ జనాంగమే లేదు, ఆ యొక్క సంతతే లేదు, ఆ ప్రజలే మరుగైపోయారు అనుకున్నారు. కానీ అద్భుత రీతిలో దేవుని యొక్క సహాయం ద్వారా 1948వ సంవత్సరం మే నెలలో అది ఒక దేశముగా ప్రకటించబడింది. ఎందుకనంటే ఎన్నిసార్లు ఆ ప్రజలు ఎన్నిసార్లు శత్రువుల చేతిలోకి వెళ్ళినా, ఎన్నిసార్లు మరి బానిసలుగా బంధించబడినప్పటికి కూడా, ఆ పట్టణం ఎన్నిసార్లు కాలిపోయినా, ఆ ప్రకారాలు ఎన్నిసార్లు కూలిపోయినా, దేవుడు మరలా నిలబెట్టి ఆ పట్టణాన్ని కడుతూ నిలబెడుతూ ఆ ప్రజలని స్థిరపరుస్తూ వారిని బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వాగ్దానం చేశాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకు,
నేను నీకు సహాయము చేయబోతున్నాను. దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు. ఎందుకంటే వారు దేవుని సొత్తైనటువంటి ప్రజలుగాను, దేవుని చేత ఏర్పాటు చేయబడిన, ఎన్నిక చేయబడినటువంటి ప్రజలుగా ఉన్నారు. ఈ రోజున మనల్ని, ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను నన్ను ఆయన దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఆయన శిలువ రక్తము చేత కడిగి ఆయన సన్నిధికి మనల్ని ఆహ్వానించి చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చి దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మలను బలపరుస్తాను, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మౌనటలు కొంచెం తగ్గించు, నన్ను తరుముతున్నాయి చాలు. ప్రైజ్ ద లార్డ్. ఆ వెనక లైటింగ్ లేదు చూడు, చదువులద్ది హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వాక్యం. కరెంటు చేసినట్టుందిగా, కాస్త ప్రశాంతంగా ఉంటుందిలే మనకు కూడా. అమ్మయ్య, పెద్ద తుఫాన్ వచ్చిపోయినట్టుంది కదా. ఆమేన్. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వాక్యం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు సహాయం చేయుచున్నాను. స్తోత్రం. యెహోవా సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. ఆయన ఎలా సహాయం చేస్తాడో ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18-19 వాక్యాలు చదువుతాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18-19 వాక్యాలు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు,
ఎవరి నివాస స్థలములు? యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పిస్తాను. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. నగరియు యథాప్రకారం నివాసులు కలిగినదిగా ఉండును. వాటిలో ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తోత్రములను సంబరపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఆమె యాకోబుకి ఎలా సహాయం చేస్తానంటున్నాడంటే దేవుడు, పురుగు వంటి యాకోబుకి, స్వల్ప జనం అయిన ఇశ్రాయేలుకి ఎలా సహాయం చేస్తానంటున్నాడంటే, వారిలో అల్పులైనటువంటి వారిని ఎన్నికలైనటువంటి వారిని ఆయన పిలిచి ఆయన పైకి లేపి వారిని గనులుగా చేస్తాడంట. అందుకని నీవు భయపడకు. పురుగు వంటి వాడిని అనుకుంటున్నావు, నన్ను అందరూ తీసేస్తున్నారు, నా కుటుంబంలో కానీ లేకపోతే నా ఉద్యోగంలో కానీ నేను సంచరిస్తున్నటువంటి ఏ స్థలంలో కూడా నన్ను ఎన్నికలేనటువంటి వ్యక్తిగా తృణీకరిస్తున్నారు, త్రోసేస్తున్నారు, విసిరిపాడేస్తున్నారు, నన్ను తక్కువ వాడిగా చేస్తున్నారు అని కలవరపడుతున్నావేమో, భయపడుతున్నావేమో. నేను చిన్న ఉద్యోగిని, చిన్న వ్యాపారిని, నా రాబడి చాలా తక్కువ, లేకపోతే నా సంఘం చాలా చిన్నది, నా పని చాలా చిన్నది, నా పరిచర్య చాలా చిన్నదని ఒకవేళ దిగులు పడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో. ఓ పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. ఎలా సహాయం చేస్తావయ్యా అంటే ఆయన అంటాడు, వారిలో అల్పులైనటువంటి వారిని ఆయన ఘనమైన వారుగా ఎంచుతాడంట. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. మీరు అస్సలు కదలట్లా, మీకు అసలు సంతోషం కలగట్లేదా, ఉద్యోగం కలగట్లేదా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, వాగ్దాన పూర్వకమైన దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ మాటలను బట్టి నువ్వు ఎంత ఆనందిస్తావో, ఎంత వాటిని సంతోషంగా రిసీవ్ చేసుకుంటావో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. కొట్టో గట్టిగా. మరలా ఈరోజు కూడా చెప్పి కొట్టించుకోమంటారా? కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే, ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు ఆనందించి 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 ఎగిరి 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 గంతులేసి కుప్పలా కూలిపోయి వాక్యం చెప్పేటప్పుడు సప్పగా పడుకుని నిద్రపోవటం. అంతేనా? నువ్వు ఆరాధించేటప్పుడు మాత్రమే కాదు, పాటలు పాడేటప్పుడు మాత్రమే కాదు, దేవుని వాక్యమునందు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రి స్వల్ప జనమైన పురుగు వంటి వారుగా, తృణీకరించబడినటువంటి వారుగా పరిగణించబడుతూ బాధపడుతూ కలవరపడుతున్నటువంటి వారితోనే ప్రభు చెప్తున్న మాట, ఇదిగో నిన్ను ఘనమైనటువంటి వ్యక్తిగా నేను ఎంచబోతున్నాను, నేను నిలబెట్టబోతున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. ఆయన ఘనమైన వారుగా ఎంచినప్పుడు ఏం జరుగుతుందో ఆ 18వ వాక్యం నుంచి మనం చదివితే చక్కగా రాస్తున్నాయి. చదవండి, త్వరగా చదవమ్మా తమ్ముడు, ఫాస్ట్గా చదవమ్మా బైబిల్.
చదవాలి. వాక్యం చదివేటప్పుడు మీరు ఎంతో ఉన్నావా? నువ్వు ఇక్కడే చదువు గట్టిగా. ఆమెకు లైట్ పెడితే బ్రహ్మాండంగా చదివేది. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించదను. అప్పుడు పట్టణము ఎక్కడ కట్టబడుతుందంట? తలల పైకి ఎత్తండి, మీరు చెప్పే మాటలు వినండి. పట్టణం ఎక్కడ కట్టబడుతుంది? దేవుడు నీకు సహాయం చేస్తే, దేవుడు నిన్ను బలపరిస్తే, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు బలపరచబడినప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు విమోచించబడి విడుదల పొందినప్పుడు, ఆయన నీ పట్టణాన్ని ఎక్కడ కడతాడంటే కొండ మీద కడతాడంట. నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ సంఘాన్ని, నీ యొక్క పరిచర్యను, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ సాక్షి జీవితాన్ని కొండ మీద కట్టబడిన పట్టణంలాగా నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. అది ఆయన చేసే సహాయం. ఆయన చేసే సహాయం ఏంటంటే, నువ్వు చిన్న వ్యక్తివి అవ్వచ్చు, నువ్వు పురుగు వంటి వ్యక్తివి అవ్వచ్చు, నువ్వు ఎవరికి లోకానికి పనికిరాని వ్యక్తివి అవ్వచ్చు. ఏ లోకమైతే నిన్ను తృణీకరిస్తుందో, ఏ జనులైతే నిన్ను తృణీకరిస్తారో, ఏ సమాజం అయితే నిన్ను తృణీకరిస్తుందో, ఆ సమాజం మధ్యలోనే నిన్ను పైకి లేపి, ఆ సమాజం మధ్యలోనే నిన్ను ఘనపరిచి, నిన్ను హెచ్చించి, నిన్ను తృణీకరించినటువంటి ప్రజల మధ్యలో నిన్ను కొండ మీద నిలబెడతాడంట. కొండ మీద కట్టబడిన పట్టణంలాగా నిలబెడతాడంట నిన్ను. దీపస్తంభం మీద పెట్టబడిన ఒక దీపం వలె ఆయన నిన్ను నిలబెడతాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఈ పరిచర్య చిన్న పరిచర్య కావచ్చు, కానీ ఈ ప్రాంతంలో నలుగుతున్నటువంటి ఈ పరిచర్య, ఈ ప్రాంతంలో విరుగుతున్నటువంటి ఈ పరిచర్య, ఈ ప్రాంతంలో కన్నేళ్లతో కట్టబడుతున్నటువంటి ఈ పరిచర్య, ఈ యొక్క సువార్త సభల ద్వారా ఈ పరిచర్యని దేవుడు ఎక్కడ నిలబెట్టాడు తెలుసా? ఎక్కడ నిలబెట్టాడంటే, ఇంచుమించుగా ఈ ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా, క్రైస్తవ సమాజం అంతటిలో కూడా ఈ పరిచర్యని దేవుడు ఒక గుర్తింపు కలిగినటువంటి పరిచర్యగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయా చోట్లకు మేము మీటింగ్లకు వెళ్తూ ఉంటాం, దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను కదా. వెళ్ళిన ప్రతి చోట ఈ సహవాసాన్ని గురించి, ఈ ఆత్మీయ అనుభవాలు ఎరిగినటువంటి సహవాసాన్ని గురించి తెలిసినటువంటి దైవ సేవకులు కానీ, ప్రజలు కానీ, విశ్వాసులు కానీ, ఏమండి ఈ యొక్క బిట్రగుంట ఇది ఈ బిట్రగుంట ప్రాంతాన్ని గురించి మరి మామూలుగా ఎన్ని చోట్ల పలుకుతుందో తెలియదు, కానీ ఈ పరిచర్య ద్వారా బిట్రగుంటలో సంవత్సరం అదిగో ఆయన జీవన్ గారు జీసస్ క్రాస్ మినిస్ట్రీ ద్వారా జరిగిస్తున్నటువంటి ఆ పరిచర్యని మేము చూస్తున్నాం. ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు. మేము 10 మంది సేవకులను కూర్చుని మాట్లాడుకునేటప్పుడు చాలా ప్రయాసపడతాడు, చాలా కష్టపడుతున్నాడు. అయినప్పటికీ కూడా ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. రాను 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 దేవుడు బలపరిచి మెల్లగా తీసుకెళ్తున్నాడు కొండ మీదకి. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. అయ్యా బ్రదర్స్, మీరు మరీ అసలు చప్పగా కూర్చున్నారు, కొట్టాలి చప్పట్లు మీరు దేవుని గట్టిగా. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మెల్లగా తీసుకుని వెళ్తున్నాడు. ఒకరోజు వస్తుంది, క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు కొండ మీద కట్టబడినటువంటి ఒక పట్టణంలాగా కనబడుతూ ఎదుగుతున్నటువంటి పరిచర్య ఘనపరచబడుతుండగా, ఆ ఘనపరచబడుతున్నటువంటి పరిచర్యని అనేక మంది వచ్చి చూచి ఆనందించే రోజులు రాబోతున్నాయి. ఆమె ఏం చెప్పాలి? నమ్మిన వాళ్ళు గట్టిగా. అది దేవుడు చేసే సహాయం. యాకోబు, ఇశ్రాయేలు
నువ్వు భయపడకువయా. స్వల్ప జనం అనుకోబాక, చిన్నది అనుకోవద్దు. నేను చిన్నవాడిని, నేను పురుగు వంటి వాడిని అనుకోవద్దు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడుతుంది. దేవుడు ఆ స్థితి నీ కుటుంబానికి, నీ జీవితానికి కలుగు చేస్తాడు. కాబట్టి ఆయన సహాయం చేస్తే నీ జీవితం ఎక్కడ ఉన్నప్పటికి కూడా, ఎక్కడ ఉన్నా, ఏ క్రింది స్థితిలో ఉన్నప్పటికి కూడా నిన్ను పైకి తీసుకొచ్చి అదిగో అక్కడ నిలబెడతాడు. ప్రైజ్ లార్డ్. పట్టణము కొండ మీద కట్టబడును, చదవమా, నగరియు యథాప్రకారం నివాసులు గలదగును. స్తోత్రం. నగరం కూడా యథాప్రకారం నివాసులు కలిగింది అవుతుందంట. ఎందుకంటే యాకోబు సంతతి, ఇశ్రాయేలు ప్రజలు పలుమారులు మరి ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ప్రవచించే నాటికి ఎంతో మంది శత్రువుల చేతికి వెళ్ళిపోయింది. బబులోను రాజులు ఇజ్రాయేల్ని పరిపాలిస్తున్నారు. ఇజ్రాయేల్ యవనస్తులను బానిసలుగా తీసుకొచ్చారు. అనేక దేశాల వారు, అనేక రాజ్యాల వారు ఇశ్రాయేలుని బానిసలుగా చేసుకున్నారు. నగరం అంతా ఖాళీ అయిపోయింది. ప్రాకారాలని కూల్చబడిపోయినాయి. పట్టణం అంతా ఖాళీగా ఉంది. నగరం అంతా ఖాళీగా ఉంది. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు. ప్రవచన వాక్కును బయలుపరుస్తున్నాడు దేవుడు. ఏమనంటే నగరు కూడా ఇక సమృద్ధిగా ప్రజలతో ఎప్పటి వలె నింపబడును. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నింపబడతాడు. మేము మరి ఇంచుమించుగా 1993 సంవత్సరం నుండి హోసన్నా మినిస్ట్రీలో దైవజనులు మరి దేవదాస్ సాయి గారి దగ్గర రక్షించబడి, ఆ తర్వాత మరి జీవితాన్ని సమర్పించుకుని, తల్లిదండ్రులను విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి దైవజనులు యేసన్న గారి దగ్గరికి వచ్చి మా జీవితాలను ప్రభువుకు సమర్పించుకుని దేవుని సేవకులకు అప్పగించుకున్నాం. అప్పటి నుండి పరిచర్యలో కొనసాగించబడుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక సంఘాలలో పరిచర్య చేసి, సంఘాలని, దేవుని యొక్క మందిరాలని దేవుని ప్రజలతో నింపి, సంఘాలు విస్తారమైనటువంటి ప్రజలతో ఉంటున్నటువంటి సంఘాలను నడిపించినటువంటి దేవుని సేవకులు మేము. దేవునికి స్తోత్రం. ఇంచుమించుగా మన ఆంధ్ర రాష్ట్రంలో 20 పట్టణాల్లో దేవుని యొక్క ఘనమైనటువంటి పరిచర్యను కొనసాగించాను నేను. ఒంగోలులో హోసన్నా మినిస్ట్రీ యొక్క ప్రారంభపు సేవకుడు నేనే. ఇంకా అనేక చోట్ల, కడపలో, తిరుపతిలో, గిద్దలూరులో, విజయవాడలో, మరి ఇంకా అనేక పట్టణాలు, అనేక చోట్ల దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ 2009 సంవత్సరంలో ప్రభు యొక్క ఆలోచన మేరకు మరి దైవజనులతో చెప్పి ప్రార్థన చేయించుకుని వచ్చి దేవుని పరిచర్య ప్రారంభించే తెనాలి పట్టణంలో నేను వేల మంది ప్రజలు నడిపించాను. వందల మంది ప్రజల్ని, సంఘాలని, వేల మందిని నడిపించా. ఆ తర్వాత చిన్న ప్రార్థనా మందిరం వేశాను. ఆ ప్రార్థనా మందిరంలో చూస్తే ప్రజలు లేరు. నేను, నాతో పాటు 10 మంది ఉన్నాం. నగరంలో జనములు లేరు, 10 మంది ఉన్నాం. చాలా బాధపడ్డాను నేను. అయ్యో, ఎంతో సమృద్ధిగా ప్రజలు ఉన్నటువంటి సంఘాలను నడిపించాం కదా, ఇప్పుడు నగరులో, సంఘములో, మందిరంలో ప్రజలు లేరు అని బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్న ఈ మాట ఏమనంటే, ఇక మీదట యాకోబు, ఇశ్రాయేలు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. నీ నగరు యథాప్రకారము జనులతో నింపబడును. స్తోత్రం. ఆ తర్వాత 5 సార్లు పెంచాను మందిరం. ఆ చిన్న మందిరం తీసి ఇంకోటి కట్టాను, ఇంకోటి తీసి ఇంకోటి కట్టాను.
నిండుతా ఉంటే కడుతున్నాను. ఎందుకంటే జనములతో దేవుడు నింపడం ప్రారంభించాడు. జనములతో నింపబడటం, ప్రజలు నిండిపోవటం, ఆ ప్రజల్ని అప్పుడు చూసిన ప్రజల్ని మళ్ళా అంతకంటే ఎక్కువ మంది ప్రజల్ని ఇప్పుడు కూడా చూసేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, దేవుడు ఎప్పుడు కూడా నాకు ఒక వాగ్దానం, ఒక వాక్యం గుర్తు చేస్తాడు. అదేంటంటే, క్రీస్తునందు మీరు పడిన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆమేన్. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, ఒక చోట నుండి ఫోన్ చేసి, కడప నుండి ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్నా మీరు ప్రయాసపడ్డారు, మీరు కష్టపడ్డారు, మంచిగా పరిచర్య చేసి సంఘాలు కట్టారు, మందిరాలు కట్టారు, దైవ సేవకులకి మంచి క్వార్టర్స్ కట్టారు, ఎన్నో ఆత్మలను సంపాదించారు, సమకూర్చారు. అప్పుడు మీరు తినలేదు, మీరు కడుపు కట్టుకుని మీరు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏ కష్టం లేకుండా తింటున్నారన్న మా ప్రాంతానికి వచ్చినటువంటి సేవకులు అని చెప్పాడు. నేనేమన్నానంటే, అయ్యా మేము ఇక్కడ నాట్యం చెట్లు ఏం చేసాం, ఇక్కడ నాట్యం, నీళ్లు పోసాం, వాటికి అన్ని మంచిగా చేసాం, కష్టపడ్డాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తింటున్నారు, వచ్చినట్టుగా తినేస్తున్నారు. అయితే మేము ఇక్కడ కష్టపడ్డాము, ఇక్కడ నాటాము, అక్కడ కోసుకోబోతున్నాము, ఆ ఫలాలను అక్కడ మేము అనుభవించబోతున్నాం. ఇక్కడ ఫలం కోసం మేము పని చేయలా, ఇక్కడ ఫలాల కోసం ప్రభు మమ్మల్ని పిలవలేదు. ఇక్కడ ప్రయాసపడి పరలోకంలో ఫలాలు పొందమని దేవుడు పిలిచాడు. ఆమేన్. ఆ దర్శనంతో, ఆ యొక్క ఆ నడిపింపుతో, సమర్పణతో కొనసాగించబడుతున్నాం. దేవుడు పురుగు వంటి మమ్మల్ని, స్వల్ప జనంగా ఉన్నటువంటి మమ్మల్ని క్రమక్రమంగా అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తున్నాడు. మేమే దానికి సాక్షులం. నేను మీకు చెప్తున్నాను, నీ కుటుంబమైనా, నీ వ్యాపారమైనా, నీ ఉద్యోగమైనా, నీ చేతి పని అయినా, నువ్వు చిన్నదని బాధపడద్దు, నువ్వు స్వల్ప జనమని భయపడద్దు. గొప్ప జనం నా మీద వచ్చి పడతారేమో, నేను చిన్న జనం కదా అని అనుకోవద్దు. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను కొండ మీద కట్టబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేసి నీ నగరును ప్రజలతో, జనములతో నింపబోతున్నాడు. తర్వాత చదవమా, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములు, సంబరపడు వారి స్వరములను నేను వినిపింప చేయబోతున్నాను. కృతజ్ఞతా స్తోత్రములు. దేవుడు స్వల్ప జనమైన నన్ను జ్ఞాపకం చేసుకుని, పురుగు వంటి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాడని నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంఘం ద్వారా, నీ సమూహం ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతున్నటువంటి ఆ అనుభవాలు ఇక మీదట నీకు కలుగుతాయి. సంబరపడు వారి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే సంబరాలు ఏం కనపట్లా, సంతోషం ఏం కనపట్ల మిమ్మల్ని చూస్తుంటే. ఇక మీదట సంబరపడు వారి స్వరములు మీలో నుండి వినబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. ఇది దేవుడు చేసే సహాయం, దేవుడు చేసే కార్యం, దేవుడు నిలబెట్టే అనుభవం ఇలా ఉంటుంది. కొండ మీద కడతాడంట, ఆయన నిన్ను ఘనమైనటువంటి వ్యక్తిగా ఎంచుతాడంట. ఆయన ఘనమైన వ్యక్తిగా ఎంచినప్పుడు నీలో నుండి కృతజ్ఞతా స్తోత్రములు వినబడతాయి. సంబరపడు వారి స్వరములు నీలో నుంచి ప్రారంభించబడేటట్లుగా ప్రభు చెయ్యునుగాక. చెప్పండి హల్లెలూయా. అలాంటి ఒక అద్భుతమైన కార్యాన్ని, సహాయాన్ని ప్రభు జరిగించబోతున్నాడు.
ఎప్పుడు అంటే వారిలో అల్పులైన వారిని నేను గనులైన వారిగా ఎంచుదును. మీలో అల్పులైనటువంటి వారిని ఆయన ఘనమైన వారిగా నిలబెడతాడంట. నిలబెట్టినప్పుడు దేవుడు ఈ కార్యాలన్నిటిని నీ ద్వారా జరిగించబోతున్నాడు. అసలు అల్పులైన వారు గనులుగా ఎప్పుడు ఎంచబడతారో ఒక మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథం దయచేసి 29వ అధ్యాయం 23వ వాక్యం. మరలా చదవండి. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఆమెను చెప్తాం గట్టిగా. దేవుడు నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. అల్పులైనటువంటి వారిని నేను ఘనమైన వారికి ఎంచుతాను అంటున్నాడు. అది ఎప్పుడు అల్పులైన వారు ఘనమైన వారిగా ఎంచుతారు? నీవు అయ్యో నేను పురుగు వంటి వాడిని, నేను స్వల్ప జనాంగం, నేను చదువుకోలేదు, నేను ఎన్నికలేని వ్యక్తిని, పనికిరానటువంటి వ్యక్తిని, నేను పేదవాడిని, లేకపోతే నేను తక్కువ వాడిని అని నిన్ను నీవు దూషించుకున్నప్పుడు కాదు, నిన్ను నీవు శపించుకున్నప్పుడు కాదు, నిన్ను నీవు అవమానపరుచుకున్నప్పుడు కాదు, నీకున్నటువంటి స్థితిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి భక్తి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో నీవు వినయ మనస్సు కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. స్తోత్రం. ఎవని గర్వము వానిని తగ్గిస్తుందంట. గర్వము తగ్గిస్తుంది. నువ్వు ఏ విషయంలో గర్వపడకూడదు. నువ్వు పెద్ద పాటకారివనో, నువ్వు పెద్ద మాటకారివనో, నువ్వు మాట్లాడితే అందరూ కూర్చుంటారనో, నువ్వు పాడితే అందరూ వింటారనో, నువ్వు ప్రసంగం చేస్తే గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోతుందనో నువ్వు గర్వపడకూడదు, అతిశయపడకూడదు. నా అంత గొప్పవాడు అసలు ప్రపంచంలో ఎవరు లేరన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే గర్వపడతావో, అతిశయపడతావో, వెంటనే నీ గర్వము నిన్ను అణిచివేసేటట్లుగా దేవుడు చేస్తాడు. నీ గర్వం నిన్ను అణిచేస్తుంది. నెబుకద్నెజరు అనుకున్నాడంట, ఓ దేవుడు నన్ను ఇదిగో ఈ పట్టణాలన్నిటి మీద రాజుగా పెట్టాడు, ఒకవేళ నేనే గనక చనిపోతే, నేనే గనక లేకపోతే ఈ ప్రజల్ని ఎవరు పరిపాలన చేస్తారు, ఎవరు ఈ ప్రజలకి న్యాయం తీరుస్తారు, ఎవరు ఈ ప్రజలకు అండగా ఉంటారు, నేను లేకపోతే నేను అనుకున్నాను. ఆ రాత్రే దేవుడు ప్రత్యక్షమయ్యాడు నెబుకద్నెజరుకి. ఏమని? నెబుకద్నెజరు, నీ రాజ్యమును నేను నీ చేతిలో నుండి తొలగించబోతున్నాను అని దేవుడు మాట్లాడి, నేను నీకు అప్పగించాను ఇవన్నీ, నీ రాజ్యము నీ చేతిలో నుంచి తీసివేయబడుతుందని చెప్పి వెంటనే దేవుడు ఆ సింహాసనం మీద నుంచి తగ్గించాడంట నెబుకద్నెజరుని. తగ్గించినప్పుడు నెబుకద్నెజరు పరిస్థితి ఎలా అయిందో తెలుసా? పశువులు గడ్డి మేస్తూ తిరుగుతున్నట్లుగా అరణ్య ప్రాంతానికి తరమబడి పశువులు మేసే గడ్డిని మేసి పక్షులకు పెరిగినట్లుగా గోళ్ళు పెరిగిపోయి తన యొక్క పరిస్థితి అంతా పశువులాగా మారిపోయింది. ఒక సింహాసనం మీద కూర్చున్న రాజు గడ్డి మేసే స్థితికి వచ్చాడు, పశువులాగా మారిపోయాడు. ఎందుకో తెలుసండి? గర్వం. ఎవని గర్వము వాణిని అణిచివేస్తుంది. అయితే వినయ మనస్సు కలిగిన వాడు, వినయ మనస్సు గలవాడు ఘనత నొందును. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. వినయ మనస్సు. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. 11వ కుమారుడైనటువంటి యోసేపు మీద అందరూ పగబట్టారు. పగబట్టి ద్వేషించి యోసేపుని తీసుకుని వెళ్ళి గోతులో పడేశారు. ఆ గోతులో నుంచి మళ్ళా తీసి వ్యాపారస్తులైనటువంటి ఇష్మాయేలీలకు అమ్మేశారు. ఆ ఇష్మాయేలీలు తీసుకుని వెళ్ళి యోసేపుని ఐగుప్తు మార్కెట్లో పెట్టారు. ఐగుప్తు మార్కెట్లో పశువుని అమ్మినట్లుగా అమ్మడానికి ఐగుప్తు మార్కెట్లో పెడితే, ఐగుప్తు మార్కెట్లో బానిసలని కొనుక్కోవడానికి ఐగుప్తీలందరూ వస్తున్నారు. వస్తున్నప్పుడు పోతీఫరు
ఐగుప్తు యొక్క అధికారి దగ్గర ఉన్నటువంటి పోతీఫర్ వచ్చాడు. పోతీఫర్ వచ్చి బానిసలను వెతుకుతున్నాడు. వెతుకుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తిని పలకరించాడు. నీ పేరేంటంటే గర్వంతో మాట్లాడాడు, పక్కకు దోసేసాడు. ఇంకోడు పలకరించాడు, మహాగర్వంతో మాట్లాడాడు, పక్కకు దోసేసాడు. యోసేపు దగ్గరికి వచ్చాడు. యోసేపు దగ్గరికి వచ్చి నీ పేరేంటి అని అడిగితే తల ఉంచి తన యొక్క పేరును వినయంగా చెప్తున్నాడు. విధేయతతో చెప్తున్నాడు. తన పేరుని, తన యొక్క స్థితిని, తన పరిస్థితిని వినయముతో యోసేపు చెప్తున్నాడు. వెంటనే పోతీఫర్ యోసేపుని కొనుక్కున్నాడు. మార్కెట్లో పశువును కొన్నట్లుగా, బానిసని కొన్నట్లుగా బానిసలాగా కొనబడి అమ్మబడ్డాడు యోసేపు. అమ్మబడినటువంటి యోసేపుని కొనుక్కుని తీసుకుని వెళ్ళి ఆ పోతీఫర్ ఇంట్లో పెడితే దేవుడు పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇంటినేమి, పొలమునేమి, తనకు కలిగినటువంటి సమస్తమును దేవుడు యోసేపుని బట్టి ఆశీర్వదించడం ప్రారంభించాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఎందుకో తెలుసా? దేవుడు ఈ వినయ మనస్సు కలిగిన వాడిని కనపరచాలనుకున్నాడు. ఈ తగ్గించుకున్న వాడిని కనపరచాలనుకున్నాడు. ఈ శోధించబడిన వాడిని కనపరచాలనుకున్నాడు. ఈ వేదన అనుభవించిన వాడిని కనపరచాలనుకున్నాడు. ఈ తృణీకరించబడిన వాడిని కనపరచాలనుకున్నాడు. ఈ కడుపు కట్టుకున్న వాడిని కనపరచాలనుకున్నాడు. అనుకుని యోసేపుని కనపరచాలనుకుని దేవుడు పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. తన సొత్తంతటిని ఆశీర్వదించాడు. అప్పుడు పోతీఫర్ గమనించాడు, యోసేపుని బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడిందని. ఆ ఇంటి మీద అధికారిగా పెట్టాడు. ఆ తర్వాత చెయ్యని నేరానికి చెరసాలలోకి వెళ్ళాడు. అక్కడ కూడా వినయ మనస్సుతో ఉన్నాడు. తల పైకెత్తలేదు, లేకపోతే దేవుణ్ణి దూషించలేదు, అధికారిని దూషించలేదు, మనుషుల మీద నిందలేయలేదు, ఎవరిని ఏ విధంగా అవమానపరచలా. తనకి దేవుడు ఇచ్చిన దర్శనం, తనకిచ్చిన కళ నెరవేర్చబడటానికి సమయం సమీపిస్తుందని ఎంతో విశ్వాసముతో, ఎంతో నిరీక్షణతో ఆ యొక్క వాగ్దానాన్ని, తాను చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడేంత వరకు దేవుని వాక్కు ఆయన్ని శోధించి పరిశోధించుచున్న కొలది ఇంకా వినయ మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు యోసేపు. ఆ వినయ మనస్సు కలిగినటువంటి యోసేపుని నిమిత్తం ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుకు ఒక కళ తెప్పించి, ఆ కళ ద్వారా ఆ రాజుకి ఒక కలవరాన్ని పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను కనపరచాలంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ ఇవ్వాలనుకో, నీ వ్యాపారంలో నిన్ను ఆశీర్వదించాలనుకో, నీ కుటుంబాన్ని నిలబెట్టాలనుకో, నీ ఇంటిని కట్టాలనుకో, దాని కొరకు చాలా ప్రణాళికలు చేస్తాడు ఆయన. ఆయన చేసే ప్రణాళికలు చాలా అద్భుతంగా ఉంటాయి. అల్పుడు అయినటువంటి నిన్ను గణపరచడానికి, అల్పురాలు అయినటువంటి నిన్ను గణపరచడానికి, నిన్ను ఘనమైన వ్యక్తిగా చేయడానికి ఆయన ఎన్నో ప్లాన్లు చేస్తాడు. చెరసాల్లో వేపించాడా? చెరసాల్లో ఈయన ఎంతో భయభక్తులతో, వినయ విధేయతలతో ఉన్నాడు. రాజుకి కళ తెప్పించాడు. కలవరం పట్టుకుంది. ఆ కలభావం అర్థం కాక ఎవరు చెప్తారు ఈ కలభావం అంటే, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి అనేక మందిని పిలిపించాడు. జ్యోతిష్కులు, మాంత్రికులు, మంత్రాలు, తంత్రాలు నేర్చిన వాళ్ళంతా, శకునాలు చూసేవాళ్ళు అందరూ వచ్చి నిలబడితే ఎవరికి అర్థం కాల. అప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, ఇదిగో హెబ్రీల పడుచువాడు ఒకడున్నాడు చెరసాలలో, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ఆత్మ కలిగిన వాడు, ఎంతో వినయము కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు చెరసాలలో ఉన్నాడు, నేను చూశాను, ఆయన పిలిపించండి రాజుగారు ఒకసారి అంటే పిలిపించారు. యోసేపు వచ్చి కలభావం అంతా చెప్పాడు. అప్పుడు ఫరో అంటున్నాడు, ఏమనంటే, మన ఐగుప్తు దేశం అంతా సంచరించి చూసినా ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుని మనం కనుగొనలేము. కాబట్టి ఈ యోసేపుని తీసుకుని వచ్చి
నా తర్వాత రెండో సింహాసనం మీద కూర్చోబెట్టమన్నాడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. స్తోత్రం. అమ్మబడినటువంటి వాడు, పురుగులాగా తృణీకరించబడిన వాడు, త్రోసివేయబడిన వాడు, పశువులాగా అమ్మబడిన వాడు, బానిసగా అమ్మబడినటువంటి వాడు, చెరసాలలో వేయబడిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వారిలో అల్పులైన వారిని నేను ఘనమైన వారిగా చేయబోతున్నాను. స్తోత్రం. యోసేపు అల్పుడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఘనమైన వాడిగా సింహాసనం మీద కూర్చుని ఐగుప్తులో ఉన్నటువంటి సకల జనులకు ఆహారాన్ని పంచిపెట్టే ఆహార శాఖ మంత్రిగా దేవుని చేత నియమించబడ్డాడండి. ఎంత గొప్ప విషయం. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఉన్న వాటిని లేనట్లుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను పిలిచే దేవుడు, నిలబెట్టే దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు. కాబట్టి ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చినటువంటి సహోదరి సహోదరుడా, నీవు పురుగు వంటి వాడవైతే, నువ్వు స్వల్ప జనమైతే, నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా, ఒకవేళ తృణీకరించబడుతున్న వ్యక్తిగా ఉంటే, నా ప్రభు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నిన్ను ఘనమైన వ్యక్తిగా చేయబోతున్నాను. ఆమేన్. నేను నీకు సహాయం చేస్తాను. నేను నీకు సహాయం చేసి నిన్ను ఘనమైన వ్యక్తిగా చేయబోతున్నాను. అయితే ఎప్పుడు అంటే, నీవు ప్రతి విషయములో వినయ మనస్సు కలిగినటువంటి వ్యక్తివై ఉండాలి. ఏ మనసు రావాలి? అందరు నోటితో చెప్పండి ఒకసారి గట్టిగా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ మాట నాకు వినబట్ల. గట్టిగా. వినయ మనస్సు. యోసేపుకున్నంత వినయం, యోసేపుకున్నంత విధేయత, యోసేపుకున్నటువంటి నమ్మకత్వం నీలో దేవుడు చూస్తే నిన్ను కొండ మీద నిలబెడతాడంట, దీపస్తంభం మీద నిలబెడతాడంట. ఆయన నీలో సంబరపడు వారి స్వరాలు వినబడేటట్టుగా చేస్తాడు. నీలో కృతజ్ఞత స్తుతులు వినబడేటట్లుగా చేస్తాడు. ఆమేన్. నీ పట్టణాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని విస్తారమైనటువంటి ప్రజలతో నింపుతాడు. అదే ఆయన నీకు ఇచ్చే ఘనత, అదే ఆయన నిన్ను ఘనపరిచే అనుభవం. ఆ ఘనత ఎప్పుడు కలుగుద్దంటే వినయము. దేవుని వాక్యానికి వినయం, దేవుని నడిపింపుకు వినయం, దైవ సేవకుల యొక్క మాటకు వినయం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తి వినయాన్ని చూపిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం కానీ, ఆ వ్యక్తి ద్వారా కలిగే ఆ పనులు కానీ ఎలా మార్చబడతాయో చెప్తాను వినండి. యేసు ప్రభు కానా వివాహానికి వెళ్ళాడు. యేసు ప్రభుతో కూడా ఆయన శిష్యులు, ఆయన తల్లి కూడా వెళ్ళాడు. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. వీళ్ళు వచ్చి యేసు ప్రభు తల్లికి చెప్పారు, మరియమ్మ గారికి. ఏమనంటే, అమ్మా, వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. మరి వాళ్ళంతా పెద్దలంతా కలవరపడుతున్నారు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశంలో వివాహము జరుగుతున్నటువంటి వివాహాల్లో మన ప్రాంతాలలో బిర్యానీ అయిపోతే ఎంత అవమానమో. 500 మందికి బిర్యానీ చేసామనుకోండి, 1000 మంది వస్తే ఏమైంది? ఏమైంది? అయిపోతుంది. ఈ 1000 మంది వెళ్ళేటప్పుడు ఏమని చెప్పుకుంటూ వెళ్తారు? ఇంతోటి వివాహానికి పిలవకపోతే ఏమైందండి? పిలవడమేమో ఇంతమందిని పిలిచాడు, చేయడమేమో 500 మందికి చేశాడు అని అవమానపరచుచూ వెళ్ళిపోతారు. ఆ ప్రాంతంలో కూడా ద్రాక్షారసము చాలా విలువను కలుగు చేస్తుంది. ద్రాక్షారసం వివాహములో విలువను కలుగు చేసే ద్రాక్షారసం అయిపోయింది. ఎవరికి వాళ్ళు కలవరపడుతున్నారు, ఏం చేయాలి ఏం చేయాలని. మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. మరియమ్మ గారు ఏం చెప్పిందో తెలుసా? ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఆయన మీతో చెప్పినది చేయండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడంటే, మీ ఎదుట కనబడుతున్నటువంటి రాతి బాణలు ఉన్నాయి కదా, ఆ రాతి బాణలని నీళ్లతో నింపండి. ఇక్కడ ఏం అవసరం? వివాహంలో ఏం అవసరం? ద్రాక్షారసం కావాలి. ఆయన దేంతో నింపమంటున్నాడు? మీరు బైబిల్లో చదివితే యేసు ప్రభు కానా అనే ఊరిలో మొట్టమొదట
చేసినటువంటి అద్భుతం, అలాంటి అద్భుతం ఎప్పుడు అంతకుముందు జరగలా, అంతకుముందు చేయలా. మొట్టమొదట చేసిన అద్భుతం చూసిన తర్వాత మరింత విశ్వాసం ఎక్కువైంది వీళ్ళకి. మొట్టమొదటి అద్భుతం అంతకుముందు జరగలా. కానీ జరగకుండానే ఏం చెప్పాడు, మీరు వెళ్ళి ఆ రాతి బాణలను నీళ్లతో నింపమన్నా. వీళ్ళు అడగాలి కదా, అయ్యా ద్రాక్షారసం కావాలి, మనం గానుగు దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం తీసుకురావాలి, నీళ్లతో నింపితే ఏమి లాభం, నీళ్లు కనుక మనం ముంచి వాళ్ళకి ఇచ్చామంటే మొహం మీద కొడతారు, గ్లాసులతో కొడతారు, తెపాళాలతో కొడతారు. వాళ్ళకి నీళ్లు కాదు ఇవ్వాల్సింది, ద్రాక్షారసం అనాలి కదా, మనోళ్ళు అయితే అనేవాళ్ళే మహానుభావులు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్తాం గట్టిగా హల్లెలూయా. పాస్టర్ గారు ఏదన్నా చెప్పాడనుకో, దానికి ఎన్ని క్వశ్చన్లు వేస్తాము. పాస్టర్ గారు ఇదిగో ఈ సభలు జరగడానికి ఇది అవసరం, దీని కొరకు ప్రార్థన చేయండి అని అంటే అది కాదండి, ముందు అది కాదండి, ముందు భోజనం కావాలి, ముందు భోజనానికి రైస్ కావాలి, నూనె కావాలి, ఉప్పు కావాలి, పప్పు కావాలి, ఉల్లిపాయలు కావాలన్నారు. పాస్టర్ గారు ఏమంటాడు, ఉప్పు పప్పు ఉల్లిపాయలు అన్నీ వస్తాయిరా బాబు, ముందు ప్రజలు వచ్చేటట్లుగా వాతావరణం కొరకు, దైవజనులు వాడబడే దాని కొరకు అని పాస్టర్ గారు చెప్పాడు అనుకో, కొంతమంది వింటారు. కొంతమంది అతి తెలివి కలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా, అవన్నీ తర్వాత అండి, వచ్చిన వాళ్ళకి ఏం కావాలి, భోజనం పెట్టాలి కాబట్టి ఉప్పు పప్పు బియ్యం నూనె ఇవన్నీ కావాలి. నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుని ఆలోచనలు దైవజనులు నెరవేరుస్తారు. కాబట్టి దైవజనుడు చెప్పిన మాటకి విధేయత చూపిస్తున్నావా, వినయం చూపిస్తున్నావా? దేవుని సేవకులుగా మేము చెప్పే మాటలు కొన్ని, విశ్వాసం ద్వారా చెప్పే మాటలు కొన్ని విచిత్రంగా ఉంటాయి, ఆత్మీయులకి అర్థమవుతాయి. ఆత్మీయులు కానటువంటి వారికి చాలా విచిత్రంగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి. ఇదేంటి పాస్టర్ గారేంటి ఈ మాటలు చెప్తున్నాడు, ఇలా ఇవి కావాలంటున్నాడు. అసలు కావాల్సింది వేరు కదా, కావాల్సింది వేరో కాలమో నీకు కాదు, దైవజనుడికి తెలుసు, యేసయ్యకి తెలుసు. అందుకని యేసయ్య అంటున్నాడు నీళ్లతో నింపండి అంటే, మారు మాట్లాడకుండా ఆ నీళ్లతో 6 రాతి బాణలను నింపేశారండి. దేవుని స్తోత్రం. అదే వినయం. ఆయన మీతో చెప్పినది చేయడమే వినయం. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడు, దైవ సేవకులు ఏ రీతిగా నడిపిస్తున్నారు, దాన్ని వినడం, వినిన దాన్ని చేయడమే వినయం. ఆ వినయముతో 6 రాతి బాణలు నీళ్లతో నింపారు. వచ్చి చెప్పారు, అయ్యా నీళ్లతో నింపామని. మళ్ళా చెప్తున్నాడు, ఇప్పుడు తీసుకుని వెళ్ళి వడ్డించండి. అప్పుడైనా అడగాలి కదా, నీళ్ళని ఎలా వడ్డిస్తామయ్యా అని. ఏమి మాట్లాడకుండా వినయముతో విధేయతతో వెళ్ళి ప్రభు చెప్పినట్లుగా ఆ నీళ్లతో నింపబడినటువంటి పానలోంచి తీసుకుని వెళ్ళి వడ్డించారు. వాళ్ళు తీసేటప్పుడు నీళ్లే, వడ్డిచ్చేటప్పుడు ద్రాక్షారసంగా మారిపోయింది. తీసేటప్పుడు నీళ్లే, నింపేటప్పుడు నీళ్లే, తీసేటప్పుడు నీళ్లే, కానీ వాళ్ళకు వడ్డిచ్చే సమయంలో ద్రాక్షారసంగా మారిపోయింది. అంటే నువ్వు దేవుని వాక్యానికి వినయం చూపిస్తే, విధేయత చూపిస్తే, దైవజనుల యొక్క నడిపింపుకి వినయము విధేయత చూపిస్తే, నీ జీవితము ద్రాక్షారసము ఎంత మధురముగా ఉంటుందో అంత మధురముగా నీ కుటుంబం మార్చబడునుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. అంత మధురముగా నీ జీవితం మార్చబడుతుంది. నీ జీవితం మార్చబడలేదు, ఇంకా చేదుగానే ఉంది, ఇంకా మారాగానే ఉంది, ఇంకా పాడైపోయిన స్థితిలోనే ఉన్నావు, ఇంకా పైకి రావట్లేదు, ఇంకా కనపరచబడట్లేదు అంటే అర్థం ఏంటంటే నీకు వినయము లేదు, విధేయత లేదు. దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సేవకుడికి వినయము కలిగి విధేయత కలిగి నువ్వు నడిపించబడినప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. ద్రాక్షారసం నీరు ద్రాక్షారసంగా మార్చబడినట్లుగా అప్పుడు చేసిన దేవుడే ఇప్పుడు కూడా చేసి నీ జీవితాన్ని మధురముగా మార్చి నీ మారా అనుభవాలన్నీ తొలగించే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి రాత్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు
నేను నీకు సహాయం చేయబోతున్నాను. దేవుడు నీకు సహాయం చేయాలని, దేవుడు నిన్ను బలపరచాలని, దేవుడు నిన్ను ఎన్నికలేని స్థితిలో నుంచి తీసుకుని వెళ్ళి ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నావా, ఆశపడుతున్నావా? ఈ రాత్రి వినయముతో దేవుని వాక్యానికి అప్పగించుకో. ఇంకా మారు మనసు పొందలేదా? దేవుని వాక్యము నీకు ప్రకటించబడుతుంది, దేవుని స్వరం నీకు వినబడుతుంది. వెంటనే వినయము, విధేయత కలిగి దేవుని వాక్యానికి లోబడి అప్పగించుకుని మారు మనసు పొందు. ఇంకా బాప్తిసం పొందలేదా? ఇంకా రక్షించబడలేదా? క్రీస్తు యేసు రక్తం చేత కడగబడలేదా? నేడు అను సమయం ఉండగానే రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, యేసు క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని ప్రజలుగా మార్చబడు. స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందలేదా? ప్రభువుకి అప్పగించుకుని నీ ప్రాణ ఆత్మ దేహాలను దేవునికి సమర్పించి దేవుని ఆత్మ చేత నింపబడు. ఎందుకంటే తనకు విధేయులైనటువంటి వారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడుతున్నాడు. ఆమేన్. కాబట్టి వినయం, విధేయత నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు, మనుషులకు తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను నీవు విని విధేయత కలిగి లోబడి వినయముతో అప్పగించుకుని మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడు. వెంటనే ఆయన నీలో అల్పులైన వారిని గనులుగా చేసి యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా, దానియేలుని సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా, షడ్రక్ మేషక్ అబద్నేగో అని వారిని ఘనపరిచినట్లుగా, వారి దేవుడిగా రుజువుపరచుకున్నట్లుగా నీ ద్వారా ఆయన నీ దేవుడిగా రుజువుపరచబడటానికి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఈ రాత్రి ఇంకా ఆలస్యం చేయకుండా మరొక మాట చెప్తాను చూడండి. నిర్గమాకాండం 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 3వ వాక్యం వరకు త్వరగా చదవాలి. చదివేమా? అతనికి అలంకారమును ఘనత కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు, ఆ మాట బాగా చదవాలి, ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ఏం కలుగునట్లంటే నీ సహోదరుడైన అహరోనుకు ఘనత కలుగునట్లు. ఏం కలుగునట్లు? ఘనత. వారిలో అల్పులైన వారిని నేను గనులుగా చేయబోతున్నాను. ఘనత కలుగునట్లుగా నీవు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. స్తోత్రం. అంటే ఈ వాక్యంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీకు ఈ లోకంలో నువ్వు విశ్వాసువైనా సేవకుడివైనా నీవు దేవుని బిడ్డగా అంగీకరించబడినటువంటి నీకు ఈ లోకంలో దేవుని ద్వారా ఘనత కలగాలి అంటే నీవు ప్రతిష్ఠిత వస్త్రములు ధరించినటువంటి వ్యక్తివై ఉండాలి. ఆమేన్. ప్రతిష్ఠిత వస్త్రములు. అహరోను ఇంటి వారితో వారి నిమిత్తమై, వారి ఘనత నిమిత్తమై మోషేతో దేవుడు చెప్తున్న మాట ఈ మాట ఏమనంటే, వారికి ఘనత కలుగునట్లుగా వారికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింప చేయండి. వారు ప్రతిష్ఠించబడాలి. ఒక విశ్వాసికి, ఒక దైవజనుడికి ఘనత ఏంటో తెలుసా? ప్రతిష్ఠ. స్తోత్రం చెప్దాం గట్టిగా. ప్రతిష్ఠ అంటే తెల్ల బట్టలు ధరించండి, లేకపోతే రంగు బట్టలు ధరించండి,
లేకపోతే ఒక యూనిఫామ్ వేసుకురండి అని చెప్పను నేను. వస్త్రములు అంటే ఒక యూనిఫామ్ వేసుకుని రండి అని చెప్పను. ప్రతిష్ట లేకపోతే ప్రతిష్టత అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు నీ ఉన్నటువంటి పరిధిలో దేవుని వాక్యాన్ని బట్టి ఉపదేశాన్ని బట్టి ప్రత్యేకముగా జీవించడమే ఆ యొక్క ప్రతిష్ట అయి ఉన్నది. ప్రత్యేకముగా దైవజనుడు పేతురు చెప్తున్నాడు, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి, ప్రత్యేకముగా జీవించండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. కాబట్టి మీరు వారిలో నుంచి ప్రత్యేకించబడి వేరుగా ప్రత్యేకముగా జీవించండి. ఆచారాల్లో నుండి, కుల మత సంబంధమైన కట్టుబాట్లలో నుండి, మా సంఘమో మాది తల్లి సంఘమో మాది పిల్ల సంఘం అని నిన్ను కట్టేస్తున్నారే. ఉపదేశంలో ఎదగనివ్వకుండా, వాక్యంలో ఎదగనివ్వకుండా, ఆత్మీయంగా ఎదగనివ్వకుండా నిన్ను బంధించి బంధుల దొడ్లో పెడుతున్నారు కదా. ఆ బంధించి బంధుల దొడ్లో పెడుతున్నటువంటి ఆ యొక్క ఆచారాల్లో నుండి, ఆ కట్టుబాట్లలో నుండి, ఆ యొక్క బంధకాల్లో నుంచి నీవు వేరై, నేను నీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులయ్యుందురు, నేను మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి మీరు వారిలో నుంచి వేరై ప్రత్యేకముగా జీవించండి, నేను మిమ్మల్ని గణపరచబోతున్నాను అన్నాడు. స్తోత్రం చెబుతాం గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా ఏ పరిస్థితులు బంధిస్తున్నాయో, ఏ స్నేహాలు బంధిస్తున్నాయో, ఏ త్రాగుబోతు అనుభవాలు బంధిస్తున్నాయో, ఏ కులం బంధిస్తుందో, ఏ బంధువులొట్లో నిన్ను బంధించి కట్టేసి భద్రపరచాలని చూస్తున్నారో, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి, ఆ కట్లన్నిటిలో నుంచి, ఆ దొడ్లలో నుండి, ఆ బంధువుల దొడ్లో నుంచి బయటికి రావాలి. ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో పెరగడానికి. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఏం సభలు జరుగుతున్నాయి. స్తోత్రం. సభలు జరుగుతున్నాయి. ఏం పండుగలు ఇవి? సువార్త సునాద పండుగలు జరుగుతున్నాయి. దేవుని సేవకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేవుని మాటలు చెప్తున్నారు. ఏమైనా ఈ దేవుని మాటలే కదా. వచ్చి వెళ్ళి వినండి, వచ్చి వినండి అని చెప్పు. ఎందుకు బంధువుల దొడ్లో బంధించి పెడతావు? భయమా? అమ్మో అక్కడికి వెళ్తే మళ్ళీ వస్తారో రారో అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయ్యగారులు కూడా ఏమండి, అయ్యగారులు కూడా బైబిల్ సంకలో పెట్టుకుని అయ్యగారులే వస్తారు, వాళ్ళని రానివ్వరు. తీసుకొచ్చావా? ఎవరు నన్ను తీసుకొచ్చావా? రానివ్వరు వాళ్ళని. ఎందుకని రానివ్వరు? వస్తే ఉపదేశంలో సెట్ అయిపోతారేమో. అక్కడ సెట్ అయిపోయారంటే మనకు ఒట్టయిపోతాయి, మన బొచ్చి బోర్ల పడుతుంది. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రత్యేకించబడాలి, ప్రతిష్ఠించబడాలి. మా సంఘాల్లో మేము ఏం చెప్తామో తెలుసా? ఎక్కడ సభలు పెడితే అక్కడికి వెళ్ళిపోండి, దేవుని వాక్యం వినండి. కానీ ఆదివారము ఆరాధన, శనివారం కనిపెట్టు కూడిక, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థనలు విడిచి వెళ్ళొద్దు. సంఘ ప్రార్థనలు విడిచిపెట్టి వెళ్ళొద్దు. కానీ సంఘ ప్రార్థనలు లేనప్పుడు ఎక్కడ ఆరాధన, ఎక్కడ సభలు జరిగితే ఆత్మీయ దైవజనులు ఎక్కడికి వచ్చి వాక్యం చెప్తే అక్కడికి వెళ్ళండి. చెప్తాం మేము. స్తోత్రం. ఒకప్పుడు ఓసన మినిస్ట్రీలో ఉన్నప్పుడు మేము కూడా మరి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పేవాళ్ళం. సభలు పెట్టినప్పుడు అందరికీ చెప్పేవాళ్ళం, అందరూ రండి, వచ్చి సభల్లో దేవుని వాక్యం వినండి,
లూథరన్ సంఘాలు రండి, బాప్టిస్ట్ సంఘాలు రండి, పెంతెకోస్తు సంఘాలు రండి, ఆర్సీఎం సంఘాలు రండి, ఇండిపెండెంట్ సంఘాలు రండి, కుల మత ధనిక వర్గ సంఘ మిషన్ భేదం లేకుండా రండి 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 అని పిలిచిపోగేశాం. ఇప్పుడేం చేస్తున్నాం? అట్లా పోగు చేసి అందరినీ పోగు చేసి అన్ని సంఘాల నుంచి పోగు చేసిన మేమే ఇప్పుడు మన సంఘం మన సభలు జరిగితే తప్ప ఇంకే సభలకు వెళ్ళొద్దు అని చెప్తే మేము అబద్ధికులమేగా, అంతేనా? అంటే మా దగ్గరికి అయితే అందరూ రండి, వాళ్ళ దగ్గరికి అయితే ఎవరు పోవద్దండి, అంతేనండి. ఎందుకు? ఇక్కడ ఏం వినబడుతున్నాయి? పాటలు వినబడుతున్నాయి, ప్రభువుని గురించిన మాటలు వినబడుతున్నాయి. చెప్పు, వెళ్ళమని చెప్పు, దేవుని మాటలు వినండి, వెళ్ళండి. రోజు చక్కటి దేవుని వాక్యం వినిపిస్తున్నాడు దైవజనుడు. స్తోత్రం. దేవుని వాక్యం వినిపించడంతో ఆగుతున్నాడా? ఆగట్లా. ఆయన ఆగదు, అసలు తక్కువడు కాదు. పొట్ట ఎంత ఉందో ఆశ కూడా అంత ఉంది. ఏంటి ఆశ? సంపాదించాలని ఆశ కాదు, పోగు చేసుకోవాలని ఆశ కాదు, సమకూర్చుకోవాలని ఆశ కాదు, బ్యాంకులో వేసుకోవాలని ఆశ కాదు, వచ్చినట్టుగా మీకు బిర్యానీ పెట్టాలని ఆశ. నేను అన్నాను, రోజు సాంబార్ అన్నం పెట్టొచ్చుగా తెల్లన్నం అని అంటే పాస్టమ్ గారు చెప్తుంది, అన్నా ఆయనకి ఆగదన్నా. ఆగదనే సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసులే, ఇదేం కొత్త ఏం కాదు. ఆయనకి ఆగదన్నా, రోజు బిర్యానీయే. స్తోత్రం. ఏమండి, చక్కగా వెళ్ళండి, దేవుని వాక్యం వినండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి అడావుడిగా ఎసరు పెట్టుకునే పని లేకుండా మంచి భోజనం కూడా పెడుతున్నాడుగా, భోజనం చేసి మంచిగా ప్రశాంతంగా వచ్చి పడుకోండి, ప్రార్థన చేసుకుని మంచి కళలు వస్తాయి. ఈ రాత్రి చెప్తున్నాను, రేపు రాత్రి ఒక గొప్ప దైవజనుడు రాబోతున్నాడు మన మధ్యలోకి. దేవునికి స్తోత్రం. గొప్ప దైవజనుడు రాబోతున్నాడు దేవుని వాక్యం చెప్పడానికి. ఈ రాత్రి చెప్తున్నాను, ఈ బిట్రగుంట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలలో, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నాను, రండి, వచ్చి బంధకాలలో నుంచి విడుదల పొంది వచ్చి దేవుని వాక్యం వినండి. ఆ వాక్యములో ఉన్న సత్యాన్ని గమనించండి, ఆ వాక్యములో ఉన్న ఉపదేశాన్ని గమనించండి. ఆ వాక్యము ద్వారా, ఉపదేశం ద్వారా మూర్ఖులైన ఈ తరము వారికి వేరై, ఆచారాలకు కట్టుబాట్లకు వేరై, మిమ్మల్ని ఏ పరిస్థితి అయితే ఆత్మీయంగా ఎదగనివ్వకుండా చేస్తుందో ఆ పరిస్థితులకు వేరై ఆత్మీయముగా ఎదిగి మీరు కొండ మీద కట్టబడినటువంటి విశ్వాసులుగా ఘనపరచబడుదురుగాక. ఆమేన్ చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. వారిలో అల్పులైన వారిని నేను ఘనులైన వారిగా చేయబోతున్నాను. అందరు లేచి నిలబడండి. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, అల్పమైన వ్యక్తిని అనుకుంటున్నావా? పురుగు వంటి వ్యక్తిని అనుకుంటున్నావా? స్వల్పమైన వ్యక్తిని అనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకి ఇశ్రాయేలు, ఇదిగో నేను నీకు సహాయం చేయబోతున్నాను, నిన్ను ఘనమైన వ్యక్తిగా మార్చబోతున్నాను. ఇక మీదట నీ గుడారం కొండ మీద కట్టబడబోతుంది. ఇక మీదట నీలో నుంచి కృతజ్ఞతాస్తుతులు వినబడేటట్లుగా చేయబోతున్నాడు. అందరూ లేచి నిలబడి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక మీదట నీలో సంబరపడు స్వరాలు వినబడబోతున్నాయి. ప్రభువు అట్లా చేయబోతున్నాడు. చేతులు పైకెత్తి, ప్రభువా, అయ్యా నేను పురుగు వంటి వాడినయ్యా, నేను స్వల్ప జనమయ్యా, నాతో మాట్లాడావు, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు, నన్ను ఘనపరుస్తానని చెప్పావు. ఎన్నికలేని నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఎన్నికలేని నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పండి. అందరు నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు.
అవుట్లు కూడా పెట్టాడు చూడు. అవును ప్రభువా, పెట్టుకో, సౌండ్ పెట్టుకో, స్ట్రింగ్స్ పెట్టుకో. రెండు చేతులు పైకెత్తి చెప్తాం గట్టిగా. అయ్యా, నీ సన్నిధిలో నన్ను ఆశీర్వదించు, నీ సన్నిధిలో నన్ను బలపరచు. నేను పురుగు వంటి వాడను, నేను స్వల్పమైన వ్యక్తిని, నేను అల్పమైన వ్యక్తిని. నన్ను ఆశీర్వదించయ్యా. యాకోబును దీవించిన వాడా, ఇశ్రాయేలుగా మార్చిన వాడా, ఘనమైన వ్యక్తిగా నిలబెట్టిన వాడా, వినయము కలిగినటువంటి యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టిన వాడా, ఎన్నిక లేని వారిని సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు, దీనులైన వారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తేవాడివి. ఆమేన్. ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ రాత్రి నన్ను జ్ఞాపకం అవును చేసుకో ప్రభువా, ఈ సభల ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకో, అవును ప్రభువా, ఈ పండుగల ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, స్తుతి 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 యేసు. నీ పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి వారసుడానైతినే. ఈ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి వారసుడానైతినే. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షిల్లును నా దయసీమా. నీ అనాది ప్రణాళికలో హర్షిల్లును నా హృదయసీమా. హల్లెలూయా. సర్వజనులారా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మను ఆనందించాం. Praise the Lord. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రబషకలా బతురబా మామాని. నీలో నేను నాలో నీవుండుటే,
ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెంది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా. ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్దును, ఏమని వివరిల్దును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్దును, ఏమని వివరిల్దును, ఏమని వివరిల్దును, ఏమని వివరిల్దును, ఏమని వివరిల్దును, యేసయ్యా. ఏమని హర్షించెను నా హృదయ సీమా. యేసయ్యాని రక్తముచే కడుగబడినందునా, యేసయ్యాని రక్తముచే కడుగబడినందునా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. ఆహా నా ధన్యత, యేసయ్యా నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. ఈ అనాది ప్రణాళికలో, ఈ అనాది ప్రణాళికలో యేసయ్యా, 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 యేసయ్యా. రక్తం యేసు రసం, 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 రక్తం యేసు రసం. నీ అనా
ప్రణాళికలో యేసయ్యా అనాది ప్రణాళికలో పురుగు వంటి యాకోబు భయపడకు, నేను నీకు సహాయము చేయుచున్నాను. నీకు నేను ఎలాగో సహాయం చేయబోతున్నానంటే, యాకోబు నీ నివాస స్థలమును కరుణిస్తాను, ఈ గుడారములను చెరలో నుండి రప్పిస్తాను, పట్టణ మీద నిన్ను కట్టెదను, నగరయు యథార్థముగా నివాసములతో నింపెదను, వాటిలో కృతజ్ఞత స్తోత్రములు సంభ్రమపడు వారి స్వరములు వినబడును. జనములు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింపజేస్తాను, అల్పులను కాకుండా నేను వారిని ఘనపరచెదను, అల్పులను కాకుండా నేను వారిని గనులుగా ఎంచెదను.